మరిది గారు, నాకు బాగా తెలుసు మీకు కూడా నన్ను చూసి కరెంట్ షాక్ కొట్టేసినట్టుంది కదా. నేను కూడా ఇలా ముందుకు రావాలనుకోలేదు, కానీ నిజం ఇదే. నేనే సౌందర్య, నేనే జమునని. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ హాసిని గారి పెళ్లి మీతో అవుతున్నప్పుడు ఆవిడ డాక్టర్ బాబుని ఎందుకు అలా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయారు? ఇంకా డాక్టర్ బాబు కూడా అందరి ముందు నిజం ఎందుకు చెప్పలేదు? నేనే ఆయన భార్యని, నేనే ఇంటి కోడలని. అవినాష్, నాకు నిజం చెప్పు. ఏం జరుగుతోంది నీకు ఆ అమ్మాయి జమునకి మధ్య? తనతో నీకేం సంబంధం ఉంది? అవినాష్ చెప్పు. హాసిని, అది అది ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పటికైనా నిజం చెప్పు. తను ఎవరు? తను నీకు ఎలా తెలుసు? మరిది గారు, మరిది గారు, ఇప్పుడు మీకేమైంది? మీరెందుకు ఇంతలా ఆశ్చర్యంగా ఉన్నారు? జమున, నేననేది సౌందర్య. నువ్వైతే ఎవరికీ చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ఇప్పుడే కదా డాక్టర్ బాబు నన్ను చూశారు. ఆయనే నన్ను వాళ్ళందరికీ పరిచయం చేయాల్సింది. అదంతా వదిలే. నువ్వు ఇప్పుడే ఎవరికి ఏమీ చెప్పొద్దు. తర్వాత ఏం చేయాలనే విషయం నేను నీకు చెప్తాను. కానీ ఎందుకని చెప్పకూడదు? అదంతా వదిలే. అరే మరిది గారు, విచిత్రంగా చేస్తున్నారు. బలవంతపు పెళ్లి గురించి డాక్టర్ బాబు అప్పుడే అందరికి చెప్పేశారు కదా. మరి మరిది గారు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడైతే అందరికీ నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. నీ ముందు తన మొహాన్ని ఎలా చూపించింది? తనకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? హాసిని, ఆ అమ్మాయి... అయ్యో హాసిని, ఆ అమ్మాయి తన భర్త గురించి పిచ్చిగా ఆలోచిస్తుంది. అన్నయ్య నీ గురించి ఆలోచించినట్టు. తెలుసా తన మొహాన్ని ఎందుకు చూపిస్తుందో? ఎందుకంటే తను నా ఫోన్ నుంచి వాళ్ళ భర్తకు వీడియో కాల్ చేసింది. అతన్ని చూసిన తర్వాతే ఆమె అందరికీ మొహాన్ని చూపిస్తుంది. అవినాష్, ఐఎమ్ సారీ. నాకేమవుతుందో అర్థం కావట్లేదు. నాకు భయం వేస్తుంది, నిన్ను కోల్పోతానేమోనని. అయితే భయం వేయడం మంచి విషయమేగా. నీకు భయం వేసిందంటే అన్నయ్య మీద ప్రేమ ఉందని అర్థం. సరే వెళ్ళు, అన్నయ్యని నిశ్చితార్థానికి తయారవనివ్వు. ఒకవేళ ముహూర్తం దాటిపోతే కమల పిన్నమ్మ నిశ్చితార్థాన్ని ఆపి... లేదు, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. నేను వెయిట్ చేస్తుంటాను. అయినా ఈ డాక్టర్ బాబు నిజాన్ని ఎందుకు అందరి ముందు చెప్పలేదు? ఇంకా మరిది గారు కూడా ఎవరితో చెప్పొద్దని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఏదో అంటారు దాన్ని, సర్ప్రైజ్. దానికోసం ఎదురు చూస్తున్నారేమో. వెంటనే అందరికి ఈ విషయం చెప్పేస్తే ఒకవేళ అది సర్ప్రైజ్ ఉండదనుకుంటున్నారు. అలాగా, ఇద్దా విషయం. అయితే ఏం పర్లేదు, నేను కూడా సమయం కోసం వేచి చూస్తాను. తీసుకో అన్నయ్య, బస్ టికెట్. ఇది మీ దగ్గరే ఉంచుకోండి. ఆ అమ్మాయిని వదిలేసిరండి. అవును ఈశ్వర్, ఇవాళ ఎలాగైనా తనని తిరిగి పంపించాల్సిందే. జమునా, జమున, ఇక్కడి నుంచి ఏం చూస్తున్నా? బంధువులంతా వచ్చారు, వాళ్ళకి జ్యూస్ ఇవ్వు త్వరగా. ఇంకా అటు ఇటు చూస్తావేంటి? వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటిది? బస్ టికెట్ కదా, సౌందర్య పేరుంది. ఈ సౌందర్య ఎవరు?
రిలాక్స్ అన్నయ్య, రిలాక్స్. ఎంత కష్టపడి హాసిని అనే బాంబుని పేలకుండా ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకో బాంబు పేలుస్తావా? అన్నయ్య రిలాక్స్. ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. ఎలా రిలాక్స్ అవ్వమంటావు? ఆ అమ్మాయి ఒక్క నిమిషం అయినా ప్రశాంతంగా ఉండనిస్తుందా? ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. నువ్వే చూడు ఏమవుతుందో. ఆ జమున తను అన్నయ్య నేను చూశాను, అలాగే విన్నాను కూడా. జమునానే సౌందర్యనా? తనకెంత ధైర్యం చూసావా? ఎవరినైతే నా ఇంటికి ఇన్ని రోజులు దూరంగా ఉంచాలనుకున్నానో ఆ అమ్మాయి నా ఇంట్లోనే నా ముందే పని మనిషిలా తిరుగుతోంది. ఈ అమ్మాయి నాగదేవతను శాంతింపచేసి వదిన ప్రాణాల్ని కాపాడింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే పని చేసుకుంటున్నావు. ఇది పూర్తిగా ముందులాగే అయిపోయింది. ఇంత త్వరగా బటన్ పెట్టేశావా? నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసు. నేను రైతు బిడ్డని. ఇంకా నాకు అసలు ఎన్ని హింట్స్ దొరికాయో తెలుసా? అయినా అర్థమే కాలేదు. నేను మొదటి రోజే తనని పట్టుకోవాల్సిందే. ఎలా పట్టుకునేవాడివి? ఆమె కొంగు వెనుక దాక్కుని ఉంటే తన తెలివితేటలు చూసావా? మీ ముందు అలానే ఉంది, నా ముందు అలానే ఉంది. అలా అయితే ఏం కావాలి తనకి? ఇప్పుడెందుకు ముందుకొచ్చింది? ఎందుకంటే అందరికీ చెప్పాలనుకుంటుంది తనకి మీకు పెళ్ళయిందని. మ్యారేజ్ మై ఫుడ్. నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది. సైలెంట్ గా ఉండు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ అందరికీ నిజం చెప్పాలని కలలు కంటుంది. అంత త్వరగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? అందరికీ వెళ్ళి నిజం చెప్పేస్తుంది తను. హాసిని ఇంకా మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? పైగా అత్తయ్య. సౌందర్యకి ఏ విషయమైనా చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఇప్పటికే నాకు హాసినికి జరగబోయే పెళ్లి గురించి తెలిసే ఉంటుంది. మరెందుకు తను అసలు రియాక్ట్ అవ్వలేదు? అన్నయ్య ఇదే కదా మెయిన్ ట్విస్ట్. తనేమనుకుంటుందంటే మీ పెళ్లి కాదు, నాకు అలాగే హాసినికి పెళ్లి జరుగుతుందని. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఇక్కడ మీ ఇద్దరిది కాదు, నాకు హాసినికి పెళ్లి జరుగుతుందని తనని నమ్మించాలి. లేదంటే తన రౌడీ అన్నయ్యని పంపించి మన కుటుంబానికి నష్టం కలిగిస్తుంది. ఇలా ఎంతవరకు ఈశ్వరి? ఎంతవరకు? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని ఒప్పించో బతిమాలో తనని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తిరిగి పంపించేయాలి. సరే, తనకి ఎలా చెప్పాలంటే తిరిగి రావాలన్న ఆలోచన కూడా ఉండకూడదు. కమలా, ఒక్క నిమిషం. నేనిప్పుడే వస్తాను. ఈ సౌందర్య ఎవరు? తన పేరు మీదున్న బస్ టికెట్ అక్కడ కింద పడుంది. నాకెలా తెలుస్తుంది? ఉమ్, దీని మీద కపూర్య గ్రామం పేరుంది. ఇది జమున వాళ్ళ ఊరు కదా. సౌందర్య కూడా తన ఊరే అయ్యుండొచ్చు. అంటే కొంప తీసి తన ఊరు నుండి ఎవరినైనా ఇక్కడ పిలిపిస్తుందా? ఈ ఇల్లు ధర్మసత్రం కాదని తనకి నువ్వే ఎలా చెప్తావో ఏంటో. సరే సరే, నిశ్చితార్థం తర్వాత తనతో మాట్లాడతాను. తనకి నువ్వే బాగా అర్థమయ్యేలా చెప్పు, సరేనా? అలాగే. ఇలా అందరి మధ్యలో తనతో ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? పాప ఆగు. అక్కడ అక్క జ్యూస్ ఇస్తోంది కదా, వెళ్ళి తనకిదివ్వు. ఒంటరిగా వచ్చి కలువు పైన మేడ మీద ఇప్పుడే. ఖచ్చితంగా డాక్టర్ బాబు పంపించుంటారు. కానీ ఆయన ఎక్కడున్నారు?
అవినాష్ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అది నేను మిస్ అవుతూ ఉంటాను కదా నిన్ను, అందుకే నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా నువ్వు నా మీద కోపంగా ఉన్నావేమో అని. ఓహో, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావా? యు సో క్యూట్. ఇప్పుడు నేను చూశాను కదా, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఇక్కడే కదా కలుస్తానని అన్నారు, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు. ఎవరు చూడరు, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు. అవునా? అయితే ఇక్కడికి మీరు నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారా? మళ్ళీ మళ్ళీ ఏ సర్ప్రైజ్ గురించి మాట్లాడుతున్నావు? దేని చూసి సర్ప్రైజ్ అవ్వాలి నువ్వు? మరీ అంత అమాయకంగా మాట్లాడకండి. నేను మీరు గుడిలో మరిది గారితో మాట్లాడడం అంతా విన్నాను. మరిది గారా? ఈశ్వర్ గారు. నాకు తెలుసు మీరు ఆయనతో కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారని, కానీ ఏం పర్లేదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఇక్కడే చెప్పండి. సౌందర్యాన్ని కలిసావా? అవును, కలిసింది. ఇప్పుడే తనని ఇంటికి తీసుకెళ్ళాను. ఏం చేయాలన్నా అది రాత్రి చేయాలి. నీకు దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదా? లేదు, నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది? మీరేం కోరుకుంటున్నారో నేను అదే కోరుకుంటున్నా. సరే, అయితే తీసుకో. ఇందుకీ బస్ టికెట్ ఎక్కడ పోయింది? ఈ ఊర్వశి ఆంటీ పైకి ఎందుకు వెళ్తుంది? అక్కడ అన్నయ్య అలాగే సౌందర్య ఉన్నారు. ఏమైంది? మీరేమైనా వెతుకుతున్నారా? నన్ను సహాయం చేయమంటారా? ఊర్వశి ఆంటీ, డాక్టర్ బాబు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను అవినాష్ని కలవడానికి వెళ్తున్నాను. తనతో మాట్లాడాలి. ఇప్పుడు అన్నయ్య నిశ్చితార్థానికి రెడీ అవుతున్నాడు. ఏదైనా ముఖ్యమైన విషయమా? ఐ మీన్ అన్నయ్య తయారై కిందకు వచ్చాక మీరు తనతో మాట్లాడండి. సరే, అలాగే. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, బయటికి మాత్రం రావద్దు. డాక్టర్ బాబుకి ఏమైంది అసలు? ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు? అయినా సౌందర్య, నువ్వు కూడా పిచ్చిదానివి. చూసావు కదా డాక్టర్ బాబు ఎంత కంగారు పడుతున్నారు. బహుశా ఆయన ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది అవ్వలేదనుకుంటా. అందుకే నా చేతికి గాజులు విరిగాయన్న విషయం కూడా చూడలేదు. ఏంటి సౌందర్య, నువ్వు కూడా గాజుల గురించి ఏడుస్తున్నావు? నా బలవంతపు పెళ్లిని ఒప్పుకున్నారు, నన్ను స్వీకరించారు. ఇంకా నాకేం కావాలి? ఇప్పుడు ఆయన్నే రానివ్వు, నేను కూడా ఆయనతో చెప్తాను. ఇప్పుడే వెళ్ళి అందరితో మీ భార్యనని చెప్పండి, బలవంతపు పెళ్లి నాతో జరిగిందని, నేనే తన భార్యనని, నేనే ఇంటికి కోడలని, సౌందర్యాన్ని.
అదిగో వచ్చేశాడు పెళ్లి కొడుకు. రా వచ్చి ఈ తంతును పూర్తి చేయి. సౌందర్యకి నా గురించి హాసిని గురించి తెలిసిపోయిందంటే అందరి ముందు తనేం చెప్తుందో ఏంటో. అప్పుడు మా అత్తయ్యకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కానీ సౌందర్య నన్ను హాసిని అలా చూడకూడదు. ఇప్పుడు అన్నిటికంటే ముందు కాబోయే దంపతుల నోరు తీపి చెయ్యాల్సుంటుంది. అందరికంటే సంతోషించాల్సింది వీళ్లే. డాక్టర్ బాబు హాసిని మేడంతో కలిసి స్టేజ్ మీద ఏం చేస్తున్నారు? అయినా మరిది గారు ఎక్కడున్నారు? అయిపోయింది. ఒకవేళ అన్నయ్య హాసిని స్వీట్ తినిపించుకోవడం సౌందర్య చూసిందంటే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందనే విషయం తెలిసిపోతుంది. నేనేదో ఒకటి చేయాలి. ఈ అమ్మాయికి ఒక్క పని కూడా సరిగా చేయడం రాదు. ఇంత మంచి ముహూర్తంలో వీళ్ళకి నిశ్చితార్థం చేస్తుంటే నువ్వు ఇలా చేస్తావా? నేనే దీన్ని శుభ్రం చేస్తాను. మరి నువ్వే చేయాలి కదా. నేను కూడా పిచ్చిదానిలాగా ఏదేదో ఆలోచిస్తుండిపోయాను. కానీ ఏం చేయను? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య అయితే సరైన సమయం. సౌందర్య మిమ్మల్ని హాసిని ఒకే దగ్గర చూడక ముందే తనని ఎక్కడికైనా పంపించేసిరా. అవినాష్, అవినాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాతో పాటు రా. డాక్టర్ బాబు, మీరు అసలు ఏం చేస్తున్నారు? నేను మీకోసం. నన్ను ఎంతలా మోసం చేసావు నువ్వు? కొంగు కప్పుకొని నా ఇంట్లోనే తిరుగుతున్నావా? పని చేస్తున్నట్టు నటిస్తున్నావా నువ్వు? లేదు, నాకు అసలు ముందు తెలీదు ఇది మీ ఇల్లని. అబద్ధం, మళ్ళీ అబద్ధం. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతావు నువ్వు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. అలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. హాస్పిటల్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వచ్చిందేమో. త్వరగా వచ్చేస్తాడులే. ఇన్ని రోజుల తర్వాత ఈ ఒక్క తంతైనా సరిగ్గా జరుగుతున్నప్పుడు తను ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడాల్సి వచ్చిందా? అంటే నేను ఇంపార్టెంట్ కదా? ఈ తంతు తనకి ఇంపార్టెంట్ కాదా? హాసిని, నువ్వు టెన్షన్ పడకు, నేను చూస్తాను. ఈశ్వర్, అవినాష్ కి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. డాక్టర్ బాబు, కనీసం ఒక్కసారైనా నా మాట వినండి. నేను అబద్ధం చెప్పట్లేదు. ఏదైతే జరుగుతుందో అది దేవుడి లీల. నాకెప్పుడైతే ఇది మీ ఇల్లు అన్న విషయం తెలిసిందో నేను మీకు చెప్పడానికి ధైర్యం కూడా చేయలేకపోయాను. ధైర్యం గురించి మాట్లాడుతున్నావా? నా తలకి తుపాకీ పెట్టి బలవంత పెళ్లి చేసుకున్నావు నువ్వు. మర్చిపోయావా?
చూడండి డాక్టర్ బాబు, నాకు తెలుసు ఏదైతే జరిగిందో అది తప్పని. ఇప్పుడైతే అన్నిటిని స్వీకరిస్తున్నారు కదా, మరెందుకని అందరికీ నిజం చెప్పడం లేదు? మీరు చూస్తున్నారు కదా అందరు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారో, అందరు పని మనిషి అనుకుంటున్నారు. డాక్టర్ బాబు ఇప్పటికైనా చెప్పండి, నేను మీ భార్యని, ఇంటి కోడలన్న విషయం. అసలు నీ బుర్ర పనిచేస్తోందా? అసలు ఇదంతా నేనెందుకు వెళ్ళి చెప్తాను? అవును, అందుకోసమే కదా గుళ్ళో కలవడానికి వచ్చారు. ఇక్కడే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు కదా, మొత్తం కుటుంబం అందరి ముందు నన్ను మీ భార్యగా స్వీకరించాలనుకున్నారు. అలా అస్సలు జరగదు. నేను నిన్ను నా భార్యగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించలేను. అత్తయ్య, అది ఫోన్ కలవట్లేదు. తన ఫోన్ ఎందుకు కలవడం లేదు? అవినాష్ ఎక్కడున్నాడో చూడాలి. నేనే వెళ్ళి తనని వెతికి తీసుకొస్తాను. అయ్యో, హాసిని, హాసిని, నేను నేను చెప్పేది చెప్పేది విను. విను. హాసిని, మీరేం మాట్లాడుతున్నారు? చూడండి డాక్టర్ బాబు, మీరు ఒకవేళ ఆట పట్టిస్తున్నారంటే ఇది అస్సలు బాలేదు. అస్సలు ఆట పట్టించట్లేదు. నువ్వొక పెద్ద మోసగత్తెవి. నిన్ను నా కుటుంబంలో కానీ నా ఇంట్లో కానీ ఎప్పటికీ రానివ్వను. అలాగే నిన్ను ఎప్పటికీ స్వీకరించను. నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు, కాలేవు, అది జరగదు కూడా.